హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఊటుకూరి. బిగ్ బాస్ సీజన్ 8 మొదలై సరిగ్గా 20 రోజులు పూర్తయింది. సెప్టెంబర్ 1న గ్రాండ్గా మొదలైన ఈ షో మొత్తం 14 మంది కంటెస్టెంట్ హౌస్లో అడుగుపెట్టారు. ఇక ఇప్పటికే బేబక్క శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వగా ఇక ఆదివారం మరో కంటెస్టెంట్ కూడా బై బై చెప్పబోతున్నాడు. ఇలాంటి టైంలో బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పైన సోషల్ మీడియాలో ఫుల్ బజ్ నడుస్తోంది. ముఖ్యంగా ఎవరెవరు హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారో చూద్దాం. బిగ్ బాస్ హౌస్లోకి ఈ ముగ్గురు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఊహించని పేర్లు వస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో తొలిసారి సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే పద్ధతి మొదలైంది. ఇది బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా అర్జున్ అంబటి హౌస్లో అడుగుపెట్టిన తరువాత టాస్క్ల్లో మిగిలిన కంటెస్టెంట్లకి గట్టి పోటీ ఇచ్చాడు. కానీ మధ్యలో రావడం వల్ల ఓటింగ్ విషయంలో అర్జున్కి దెబ్బ పడింది. దీంతో టాప్ 5లోనే వచ్చేశాడు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని కూడా ఉన్నది కొద్ది రోజులే అయినా కూడా తన అందంతో ఆడియన్స్ను ఫిదా చేసింది. దీంతో బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం ఇప్పటి వరకు ఆడియన్స్కి ఐడియా ఉంది. అయితే గత సీజన్లో చేసినట్లుగా 5వ వారంలో హౌస్లోకి పంపిస్తారా లేక ఒక్కసారిగా ఒక్కో వారం వదులుతారా అనే దానిపైన క్లారిటీ ఇంకా రాలేదు. కానీ హౌస్లోకి అడుగు పెడుతున్న కొంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల లిస్ట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్లోకి కొత్త కంటెస్టెంట్లతో పాటు గత 7 సీజన్లో ఆల్రెడీ హౌస్లోకి అడుగుపెట్టిన కొంతమంది కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారు. ఇందులో ముగ్గురు ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. అందులో మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ జబర్దస్త్ రోహిణి. గతంలో బిగ్ బాస్ సీజన్ 3లో రోహిణి మెరిసింది. టాస్క్ల విషయం పక్కన పెడితే హౌస్లో కామెడీ మాత్రం గట్టిగానే చేసింది. అందులో ఈసారి సీజన్లో పెద్దగా కామెడీ చేసే కంటెస్టెంట్లు ఎవరూ లేకపోవడంతో రోహిణిని లోపలికి పంపిస్తారన్నమాట. అలాగే బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ కూడా మరోసారి హౌస్లోకి రాబోతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవినాష్ను పంపేందుకు ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ అయిపోయిందట. అవినాష్ కూడా తన రోత కామెడీతో బాగానే లాక్కొస్తాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 1లో దుమ్ము దులిపిన హరితేజను కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పంపనున్నారట. అప్పుడంతే అంత పద్ధతి పరమార్థం అంటూ హరితేజ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హరితేజ ఇస్తున్న గ్లామర్ ట్రీట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి హరితేజ హౌస్లోకి వస్తుందంటే గట్టిగానే బజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పైన చెప్పిన ముగ్గురు ఇప్పటికే కన్ఫర్మ్ కాగా రీతు చౌదరి, గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని టాక్. రీతు చౌదరి, విష్ణుప్రియ జిగిరి దోస్తులు అన్న సంగతి తెలిసిందే. ఇక కావ్య ప్రస్తుతం హౌస్లో ఉన్న నిఖిల్కి బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో రూమర్లు కూడా వస్తున్నాయి. కానీ దీనిపైన వీరిద్దరూ లేదు అంటూ ఇప్పటి వరకు లాక్కొచ్చారు. మరి హౌస్లో సోనియాతో బాగా క్లోజ్గా ఉంటున్న నిఖిల్ పరిస్థితి కావ్య వస్తే ఏమవుతుందో వెయిట్ చేసి చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.